హలో అండి, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ రవి బండారి. అండ్ ఈరోజు మనతో ఉన్నారు అడ్వకేట్ పృథ్వీ గారు. సో ఇంపార్టెంట్ లీగల్ టాపిక్స్ పైన మనతో మాట్లాడడానికి సార్ ఉన్నారు. సార్తో మాట్లాడి ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, వాటి చట్టాలు ఏంటి, వాటి గురించి పూర్తి వివరాలు సార్తో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. సార్, చాలామంది యూఎస్కి వెళ్ళి అక్కడ గ్రీన్ కార్డ్ ఎలా అయినా సంపాదించాలనుకుంటారు. సార్, అక్కడ గ్రీన్ కార్డ్ సంపాదించాలంటే ఏం చేయాలి సార్? ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది? మనకి గ్రీన్ కార్డ్ ఎక్వైరింగ్, రెసిడెన్సీ పర్మిషన్ ఎక్వైరింగ్ అనేది ఒక 5-6 కేటగిరీస్లో ఉంటుంది. ఓకే. అంటే ఫ్యామిలీ గ్రీన్ కార్డ్, ఓకే, ఎంప్లాయ్మెంట్ గ్రీన్ కార్డ్, ఎస్లేమ్ గ్రీన్ కార్డ్, స్పెషల్ గ్రీన్ కార్డ్ అండ్ వాట్ వి కాల్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ గ్రీన్ కార్డ్. ఇవి ఈ రకంగా ఏంటంటే గ్రీన్ కార్డ్స్ని కేటగరైజ్ చేస్తారు. ఓకే. ఫ్యామిలీ గ్రీన్ కార్డ్ మన తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే అక్కడికి వచ్చేసి సెటిల్ అయిపోవాలనుకున్నప్పుడు రెసిడెన్సీ పర్మిషన్ ఇవ్వండి మాకు, ఇండియాలో ఇంకెవరు లేరు చూసుకుంటానికి, వాళ్ళని మేమే చూసుకోవాలి, ఇంక ఇండియాలో కూడా ఎసెట్స్ ఏం లేవు అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకుంటే కనుక దెన్ ఆటోమేటిక్గా గ్రీన్ కార్డ్ అనేది అలౌ చేస్తాయి. ఒకప్పుడు 10,000 ఉండేటువంటి గ్రీన్ కార్డు ఈ రోజున 10 మిలియన్స్ ఉన్న గ్రీన్ కార్డ్ ఈరోజు 30 మిలియన్స్కి పెరిగింది. అండ్ H1B వీసా, ఎంప్లాయ్మెంట్ గ్రీన్ కార్డ్, H1B వీసా ఉండి వాళ్ళు మేము ఇక్కడ కొన్నాళ్ళు ఇన్నాళ్ళ 5 years ఇక్కడ ఉన్నాము, 10 years ఇక్కడ ఉన్నాము, మేము ఇక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నాము అని చెప్పేసి గ్రీన్ కార్డ్ కనుక అప్లికేషన్ పెట్టుకుంటే ఏ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారో వాళ్ళు చూపించుకోగలిగితే కనుక వాళ్ళ యొక్క అవసరం ఆ కంట్రీకి ఉంది అనిపిస్తే కనుక గ్రీన్ కార్డ్ అనేది వాళ్ళకి ఇస్తుంది. అండ్ ఆల్సో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఆ కంట్రీ రిక్వైర్ తీసుకుని సైంటిస్టులు కానీ, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కానీ, ఫిల్మ్ యాక్టర్స్ కానీ ఏదైనా వినూత్నమైనటువంటి ఒక రంగంలో సర్వీస్ చేశారంటే వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇస్తారు. అండ్ ఎస్లైమ్ అంటే ఒక దేశం రెఫ్యూజీస్ అంటారు. పొలిటికల్ ఎస్లైమ్ అంటే ఈ ఒక దేశం నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు కానీ, నెట్టేయబడిన వాళ్ళు కానీ, నాకు చంద్రబాబు నాయుడు నుంచి, మోడీ నుంచి నాకు థ్రెట్ ఉంది, నాకు ఇక్కడ ఎస్లైమ్ కావాలి అని ఆ కంట్రీకి వస్తే ఆ కంట్రీ సరే అయితే ఇక్కడ ఉండండి మీరు అని చెప్పేసి అంటే కనుక వాళ్ళకి ఎస్లైమ్ గ్రీన్ కార్డ్ ఇస్తారు. గ్రీన్ కార్డ్ వస్తే వాళ్ళు ఆటోమేటిక్గా పని చేసుకోవచ్చు. గ్రీన్ కార్డ్ రానంతసేపు ఏ వ్యక్తి కూడా పని చేసుకుంటానికి లేదు. H1B కాకుండా మిగతా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎవరైనా తీసుకెళ్లారనుకోండి, గ్రీన్ కార్డ్ రానంతసేపు వాళ్ళు ఎక్కడ బిజినెస్ చేయడానికి లేదు. మా సిస్టర్స్ని ఎవరైనా తీసుకెళ్ళాం అనుకోండి, డీరెస్ట్ నా సిస్టర్ని నీకు ఎవరు లేరు, లేదా మన పిల్లల్ని తీసుకెళ్ళాం, ఇండియాలో పిల్లలు ఉండిపోయారు వాళ్ళు తీసుకెళ్దాం అనుకున్నాం అనుకోండి, వాళ్ళకి గ్రీన్ కార్డ్ కావాలనుకుంటే వాళ్ళు ఎక్కడ పని చేయడానికి వీల్లేదు గ్రీన్ కార్డ్ రానంతసేపు. గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత దే కెన్ డూ జాబ్స్. ఓకే. అంటే బేసిక్గా అక్కడ స్టూడెంట్స్ కానీ చాలామంది అక్కడికి వెళ్ళి గ్రీన్ కార్డ్ లేకుండా కొంతమంది ఎడ్యుకేట్ చేస్తున్నారు. అంటే గ్రీన్ కార్డ్ స్టూడెంట్స్కి ఎవరైతే వెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి గ్రీన్ కార్డ్ కావాలంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి? స్టూడెంట్స్కి గ్రీన్ కార్డ్ ఎప్పుడు ఇవ్వరు. స్టూడెంట్స్కి వాళ్ళు ఉండేటువంటి ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి F1 వీసాతో ఇక్కడి నుంచి వెళ్తారు. ఎప్పుడైతే F1 వీసాతో వెళ్ళారో వాళ్ళ స్టూడెంట్స్ వీసా మీద ఉన్న వాళ్ళకి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళకు ఎడ్యుకేషన్ పీరియడ్ ఎంతైతే ఉందో అన్నాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలి. 2-3 years అయితే 3 years, 2 years అయితే 2 years మాత్రమే అక్కడ ఉండాలి. అయిపోయిన తర్వాత వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఏదైనా వస్తే ఇంకొక 2 years పర్మిషన్ ఇస్తారు. అదే మన ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి మాత్రం ఇంకొక 1 year 3 years పర్మిషన్ ఉంటుంది. ఈ లోపల ఏదైనా జాబ్ సంపాదించుకుంటే వాళ్ళు H1Bలో కన్వర్ట్ అవుతారు. డైరెక్ట్గా గ్రీన్ కార్డ్ కాదు, H1Bలో కన్వర్ట్ అవుతారు. H1Bలోకి ఒకసారి కన్వర్ట్ అయిన తర్వాత ఆ H1B వీసాలో వాళ్ళు when they have performed their long journey in the job placement there, అక్కడ చేసిన తర్వాత పని చేసిన తర్వాత వాళ్ళకి గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. మధ్యలో ట్రాన్సిట్ పీరియడ్ ఒకటి ఉంటుంది, H1B అనేది ఒక ట్రాన్సిట్ పీరియడ్ వస్తుంది. అదేవిధంగా ఈ వాట్ వి కాల్ ఎంప్లాయ్మెంట్ వీసా మీద వెళ్ళేవాడు ఉంటారు, ఎంప్లాయర్ కింద వెళ్ళేవాడు ఉంటాడు, వాళ్ళు కూడా ఇదే పరిస్థితి. వాళ్ళు కూడా కొన్నాళ్ళు అక్కడ L1, L2 వీసాస్ తోటి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే అక్కడ కొన్నాళ్ళు జాబ్ చేసి, అంటే ఇక్కడ కంపెనీ అక్కడ పంపిస్తుంది అతన్ని, ఇక్కడ కంపెనీ అక్కడ పంపించినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే H1Bకి ట్రై చేస్తారు, అక్కడ ఉండి H1Bకి ట్రై చేస్తారు, అక్కడ H1B వాళ్ళకి వస్తుంటే ఏదో ఇంకో జాబ్ జాయిన్ అవటం, లేకపోతే ఇదే కంపెనీలో కంటిన్యూ అవటం.
ఆ కంపెనీ అన్నది అతనికి ఇతనికి H1B మేము ప్రొవైడ్ చేస్తాము అని ఆ కంపెనీ ఒప్పుకుంటే అతనికి H1B ఇస్తారు. H1B వర్క్ వీసా వచ్చిన వాళ్ళు కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత గ్రీన్ కార్డ్ లాట్లోకి వెళ్తారు అనమాట. ఓకే. లేదు కొంతమంది పికప్ ఉంటారు, వాళ్ళని మీరు రండి మీకు గ్రీన్ కార్డ్ మేము ఇస్తాము అని చెప్పి కంట్రీ అయినా పిలవచ్చు స్పెషల్ కేసెస్లో. ఈ రకంగా గ్రీన్ కార్డ్ మనకి వస్తుంది అనమాట. ఓకే. అంటే బేసిక్గా మన ఇండియా నుంచి H1B వీసా పైన వెళ్ళాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది? H1B వీసా మీద ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే హీ మస్ట్ హ్యావ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ దేర్. ఓకే. లేదా అక్కడ ఇక్కడ నుంచి ఎంప్లాయ్మెంట్ ద్వారా అక్కడికి వెళ్ళచ్చు, లేదా అక్కడ ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఉంది అని చెప్పి నోటిఫికేషన్ ఉంటే దానికి ఇతను అప్లై చేస్తే కనుక ఆ కంపెనీ ఇతను రావాలి అనుకుంటే H1B అప్లికేషన్ పంపిస్తే వాళ్ళు అప్లై చేసి నాకు ఇండియాలో అంత రవి అంత వ్యక్తి ఇంకెవరు నాకు దొరకడు, నాకు ఇక్కడ రవియే చేయాలి ఈ జాబు అని కనుక కన్విన్స్ చేయగలిగితే కంపెనీ దాన్ని H1B అనేది రవికి ప్రొవైడ్ చేస్తాయి. లేదు H1Bకి అక్కడ ఉన్న కంపెనీకి రవియే అప్లై చేసుకుంటే కనుక లాట్ సిస్టంలో అతను నేను అప్లై చేసుకుంటాను, నేను దీన్ని జాబ్ చేస్తాను, ఆ జాబ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు రిక్వైర్డ్ ఫీల్డ్ అది అంత డెమాన్స్ట్రేట్ చేయగలిగితే దెన్ H1B వీసా విల్ బి ప్రొవైడెడ్. ఓకే. జనరల్గా స్టూడెంట్స్ అప్లై చేస్తారు, లేదా జాబ్ హోల్డర్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు అక్కడ అప్లై చేయడం జరుగుతుంది. ఓకే. అంటే దీనికి సంబంధించిన ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఇమిగ్రేషన్ ప్రాసెస్ అన్నది ఇక్కడ ఇండియా నుంచి అప్లై చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు రవి. అక్కడ ఆల్రెడీ L1కి వెళ్ళిన వాళ్ళు, F1కి వెళ్ళిన వాళ్ళు, అంటే స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు, లేకపోతే ఎంప్లాయీ ఇక్కడ నుంచి ఆల్రెడీ L1లో ఏంటంటే కొంతమంది అక్కడికి పంపిస్తారు. ఇది వారికి సత్యం కంప్యూటర్స్ ఉండేటప్పుడు ఏంటంటే, లేకపోతే ఈ ఒరాకిల్ కార్పొరేషన్ కానీ ఎక్సెన్షియల్ కానీ ఏదైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఎంప్లాయ్మెంట్స్కి అక్కడికి ఉండేటువంటి ప్రాజెక్ట్ నడపడం కోసం అని చెప్పి అక్కడ పంపిస్తారు వీళ్ళని. పంపించిన తర్వాత వాళ్ళు L1 వీసాలో వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ 2 years 3 years పర్మిషన్, అంతకన్నా ఉండట్లేదు. వాళ్ళ తర్వాత ఏంటంటే ఇదే కంపెనీలో ఇంకో వింగ్లో షిఫ్ట్ అవుతారు. అక్కడ H1B వీసా వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అమెరికాలో ఉండి H1B వీసా అప్లై చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అండ్ 3:1 రేషియో అక్కడ ఇద్దరు అయితే ఇక్కడ నుంచి ఒకడు అప్లై చేస్తారు. 3:1 రేషియో అప్లై చేస్తారు. అప్లై చేసి H1B అన్నది ఎంప్లాయ్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. నీకు సంబంధించిన ఎంప్లాయ్మెంట్, అంతేగాని నేను అక్కడికి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ ఎదుర్కొంటానండి, మన ఊరి నుంచి వస్తూ ఉంటారు కదా, నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి జాబ్ ఎదుర్కొంటాను అంటే అట్లాగా ఆ రకంగా అమెరికాకి వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు. హీ హ్యాస్ టు షో అక్కడికి వెళ్ళి నాకు ఇక్కడ ఆల్రెడీ ఉందండి, ఇక్కడ జాబ్ ఉంది, నేను అప్లై చేశాను, వాళ్ళు ఒప్పుకున్నారు అంటే మళ్ళీ ఆ ఎంప్లాయర్ని అడుగుతాడు. ఈ క్రైటీరియాలో తీసుకుంటారు. ఓకే. అంటే బేసిక్గా మన ఇండియా నుంచి చాలామంది అక్కడ సెటిల్ అవ్వాలని చాలామంది వెళ్ళిపోతారు, అక్కడ సిటిజన్షిప్ కావాలని చెప్పి కోరుకుంటారు. అది ఎలా సార్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అక్కడ? సిటిజన్షిప్ ఈజ్ ఆఫ్టర్ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఒక 5 years కొన్నాళ్ళు గ్రీన్ కార్డ్ తోటి అక్కడే ఉండి ఎటువంటి అతని మీద రిమార్క్స్ ఏమి లేవు, నేను ఇక్కడ సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను, నేను మళ్ళీ ఇంకో కంట్రీకి వెళ్ళి నేను మళ్ళీ ఇన్వెస్ట్ చేసి ఇదంతా నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అనుకుంటే దే కెన్ అప్లై ఫర్ ద గ్రీన్ కార్డ్. గ్రీన్ కార్డ్ అప్లై చేసినప్పుడు వాడిని చాలా కేర్ఫుల్గా చూసేది ఏంటంటే ఆ కంట్రీ రెగ్యులేషన్స్ అతను ఎట్లా ఫాలో అవుతున్నాడు, ఆ కంట్రీని కల్చర్లో అతను ఇమిడిపోయాడా లేదా, ఆ కంట్రీ యొక్క శ్రేయస్సును అతను కోరుకుంటున్నాడా లేదా అన్నది ఫస్ట్ గ్రీన్ కార్డులో చూస్తారు. ఆ తర్వాత H1B గ్రీన్ కార్డ్ హోల్డర్ సిటిజన్ అవుతాడు. అక్కడ ఎక్వైర్డ్ సిటిజన్షిప్ వస్తుంది. హీ కెనాట్ ఓట్. సో అప్పటి వరకు ఆ పర్సన్ గవర్నమెంట్ అబ్జర్వేషన్లో ఉంటారు. ఎస్, నాట్ అబ్జర్వేషన్ యాజ్ సచ్, గవర్నమెంట్ ఈజ్ నో వే కన్సర్న్. ఓకే. అతను ఓట్ కూడా వేయచ్చు సిటిజన్షిప్ వచ్చిన తర్వాత, అబ్జర్వేషన్ కూడా కాదు, స్టెప్ వైజ్ అనమాట. ఓకే. ఫస్ట్ L1లో కానీ F1లో కానీ వాడు వెళ్తాడు అక్కడికి, లేకపోతే బిజినెస్ వీసాలో వెళ్తాడు, బిజినెస్ వీసాలో EB వీసాలో కానీ వెళ్తాడు, లేదా ఒక మీ వాళ్ళకి చక్కగా జర్నలిస్ట్ ఆల్సో గాట్ సమ్ వీసా ప్రాసెస్, దాని మీద అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ స్టూడియో ఓపెన్ చేశారు, మీరు రావాలనుకోండి, అపాన్ స్పెషల్ కేటగిరీ మీరు అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, మీరు అక్కడ ఉండేటువంటి జాబ్లో మీరు కంటిన్యూ చేస్తూ ఉంటారు. మీకు ఇచ్చే పర్మిషన్ 3 years ఇస్తాడు. ఆ తర్వాత మీరు కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను అండి, మళ్ళీ అదే కంపెనీలో ఒక జాబ్ సోర్సెస్ చూపించుకొని మీరు ఎస్ ఈ జాబ్ ఉంది, ఆ జాబ్ నేను అప్లై చేస్తాను, అతన్ని సెలెక్ట్ అవుతానంటే ఫస్ట్ H1B వీసా వస్తుంది. మీరు ఈ రకంగా ఏదో రకంగా మీరు అక్కడ H1B వీసా వస్తున్న తర్వాత గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటారు. గ్రీన్ కార్డ్ అప్లై చేసిన వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది.
సో అంటే ఈ స్టెప్స్ అనేది క్రాస్ చేయాలి ఖచ్చితంగా. ఓకే సార్. అంటే ఎవరైతే గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు సిటిజన్‌షిప్ కోసం అప్లై చేసుకుంటారు కదా! సో, ఈ మధ్యలో అతని పైన ఎలాంటి కేస్ లేకుండా, ఎలాంటి రిమార్క్స్ లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ కంట్రీకి మనం హ్మ్. రిక్వైర్డ్ అంటే ఆ కంట్రీ అనిపించుకోవాలి. యెస్ సార్. యెస్. అంతేగాని ఆ కంట్రీ ఇది ఈజ్ నాట్ ఏ రిక్వైర్డ్ పర్సన్ అని చెప్పి ఈవెన్ టికెట్స్ విషయంలో కూడా వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటారు అక్కడ. ఓకే సార్. ఈ మధ్యన రెగ్యులేషన్స్లో నాకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా నన్ను వెళ్ళిపోమన్నారు, ఎందుకంటే నాకు ర్యాష్ డ్రైవింగో లేకపోతే రాంగ్ పార్కింగ్లో నాకు Okay. కొన్ని పెనాల్టీస్ పడ్డాయి, దానివల్ల నన్ను వెళ్ళిపోమన్నారు అని చెప్పేసి గ్రీన్ కార్డ్ హ్యాండ్ ఓవర్ చేయమన్నారు హుహుహు. అని. అంటే ప్రతి చిన్న క్రైమ్ కూడా వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఓకే. అవి లేకుండా చూసుకోవాలి. ఓకే. అంటే బేసిక్‌గా ఇలాంటి కేసులు మీరు ఇప్పటివరకు ఏమైనా Yeah, మీ దగ్గరకు వచ్చాయా సార్? రెగ్యులర్గా చూస్తూ ఉంటాము Okay. రవి. ఆ! ఐ యూస్ టు వెరిఫై వాళ్ళ కేసెస్ వెరిఫై చేస్తూ అక్కడ ఐ యూస్ టు టాక్ విత్ అక్కడ ఉండేటువంటి మా టీమ్ తోటి మాట్లాడి రెక్టిఫై చేయటం. వాట్ ఎవర్ ద థింగ్ అక్కడ లిబర్టీ అయితే ఉంటుంది. తెలిసిన వెంటనే మీరు ఇచ్చేసాను గ్రీన్ కార్డ్ లాగేసుకుంటా ఏముండవు. కోర్టుకి వెళ్తారు, వెళ్ళి దాని మీద ఫైట్ చేస్తారు. దట్ విల్ బి స్టాప్ దట్ ప్రాసెస్. డిపోర్టేషన్ అంటారు. యెస్ సార్. మనకి ఇక్కడ FRR ఉంటుంది, ఇక్కడ ఫారెన్ రెగ్యులేషన్ అథారిటీ ఉంటుంది. వీళ్ళు కూడా ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటుంది, నా ఎక్స్టర్నల్ అఫైర్స్ కాదు. వాళ్ళు ఏంటంటే అక్కడ అబ్రాడ్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ కంట్రోల్లో ఉంటారు. యెస్ సార్. FRR వాళ్ళకు డిపోర్టేషన్ ఇస్తూ ఉంటారు. ఓవర్ స్టే అంటే వీడు ఒక 2 సంవత్సరాలు ఉండాలి, 2 సంవత్సరాలు దాటేసి ఉన్నాడు, హ్మ్. ఆ కంట్రీకి వెళ్ళి ఎక్స్టెన్షన్ తెచ్చుకోలేదు, లేదా ఇక్కడ కంట్రీలో ఉండి ఎక్స్టెన్షన్ తెచ్చుకోలేదు, వాడిని డిపోర్టేషన్ ఇస్తుంది. వెళ్ళిపోండి మీరు ఇక్కడి నుంచి ఎట్టాలి, వెళ్ళిపోవాల్సిందే. వాడు కనుక లేదు నేను ఎక్స్టెన్షన్ తెచ్చుకుంటాను, నాకు కొంచెం డిపోర్టేషన్ అయితే ఆపండి అంటే దెన్ వీ కెన్ ఫైట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. థ్యాంక్ యూ సార్. Thank you. థ్యాంక్ యూ సో మచ్. మాకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే సార్ ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సార్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ మొత్తం క్లియర్ చేసి. సో చూస్తూనే లేటెస్ట్ అప్డేట్ కోసం బీఆర్కే న్యూస్.